మార్చి 10, 2024లో తోటలో కాలేజ్ అనే నా పుస్తకాన్ని డాక్టర్ పివి రమేష్ ఐఏఎస్, ఫార్మర్లీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి కాకినాడలో ఏ కాలేజీ గురించి అయితే నేను రాశానో తోటలో కాలేజీ అనే ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ రోజున మాట్లాడిన వాళ్ళు అంబటి సురేంద్రరాజు, అలాగే సుజాత గారు రాలేకపోయారు. సుజాత గారి తరఫున రామకృష్ణ, అలాగా ఇంకా వైఎస్విఎస్ మూర్తి గారు, ఏవి నరసింహారావు గారు, ఎం భారతలక్ష్మి గారు, అంటే మొత్తంగా వెంకట భారతలక్ష్మి అని ఆవిడ కాలేజీ ఉత్థాన పతనాలను చూసినటువంటి వ్యక్తి, కాలేజీ పాత స్టూడెంట్, కాలేజీలో టీచరు, ఆ తర్వాత ప్రిన్సిపల్గా వచ్చారు. 2 సంవత్సరాల్లో చాలా మంచి వర్క్ చేశారనమాట. ఆవిడకి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ రాజమండ్రిగా పదోన్నతి వచ్చినా కూడా ఆవిడ వెళ్లకుండా అదే పనిగా పిఆర్ కాలేజీలో ఉండి ఏ కాలేజీలో అయితే ఆవిడ చదువుకున్నారో ఆ కాలేజీకి మంచి సేవ చేశారు. ముఖ్యంగా ఆవిడ చెప్పిన మాటలు ఏమిటంటే, ఆమె టైంలో అంటే మేమంతా ఒక టీమ్గా ఉన్నాము, దగ్గర 100 మంది. ఆ 100 మందిలో 10 మంది బాగా ఆమెతో పాటు ఉండి కాలేజీని సర్వతో వికాసానికి, సర్వతో ముఖాభివృద్ధికి చాలా కృషి చేశామని మేము అనుకుంటున్నాం. అది హిస్టరీ డిసైడ్ చేస్తుంది. ఒకప్పుడు 900 స్ట్రెంత్ ఉన్నటువంటి కాలేజీ దగ్గర 3500 స్ట్రెంత్కి తీసుకెళ్ళాం. అలాగే విమెన్ స్టూడెంట్స్ విపరీతంగా పెరిగారు. ఇంగ్లీష్ లిటరేచర్ అనేది నేను ఒక టైంలో తీసేస్తే చాలా ఫైట్ చేసి నా తరఫున, కాలేజ్ తరఫున చాలామంది ఫైట్ చేసి సొసైటీ తరఫున మళ్ళీ ఇంగ్లీష్ లిటరేచర్ని తీసుకొచ్చి పెట్టాం. ఆ నెక్స్ట్ ఇయరే ఈవిడ వచ్చారనమాట. 2002లో 2002 నుంచి 2006 ఆగస్టులో ఆవిడ రిటైర్ అయ్యారు. 2006 ఆగస్టు వరకు ఉన్నారు ఆవిడ. మధ్యలో 1-2 నెలలు సెలవులో వెళ్ళినా కూడా జనరల్గా ఉన్నారు. నేను ఈ కాలేజీకి ఎందువలన ఈ కాలేజీకి పుస్తకం రాయాల్సి వచ్చిందంటే, నిజానికి ఈ కాలేజీ స్టూడెంట్ని కాదు నేను. ఈ కాలేజీకి నాకు ఆ రకమైన సంబంధం లేదు. నేను ఈ కాలేజీ అంతేవాసిని కాదు. నాకు ఇక్కడ టీచర్స్ ఎవరు టీచర్స్ కాదు, నా కొలీగ్స్ మాత్రమే, నా ప్రిన్సిపాల్స్. అయితే ఈ కాలేజీతో అనుబంధం ఎలా ఏర్పడిందంటే, నేను గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేసి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ జనరల్ పివి రమేష్ గారి దగ్గర సెలవు తీసుకుని ఏప్రిల్ 15వ తారీఖు 1991లో రావులపాలెంలో చేరాను. రావులపాలెంలో చేరిన తర్వాత ఒక 3 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసి 1993-94లో డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లేదా డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ స్టడీస్, అది కాకుండా ఎంఫిల్ యూజీసీ వారి సెలక్షన్ మేరకు యూజీసీ ఫెలోగా మళ్ళీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ సుజీతారు దగ్గర స్టూడెంట్గా నేను వెళ్ళాను. ప్రొఫెసర్ ఆవిడ, ఆమె అంతకుముందు నాకు తెలుసు. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హర్. ఆ వర్క్ చేసినటువంటి పీరియడ్ చాలా గోల్డెన్ పీరియడ్ అని అనుకుంటున్నాను నేను. అలాగే నేను చేసినటువంటి టాపిక్ కూడా ఏంటంటే ఇంగ్లీష్ మీద చేశాను. ఇంగ్లీషు ఏ రకంగా చలామణిలోకి వచ్చింది, ఏ రకంగా వృద్ధి పొందింది, ఏ రకంగా ఇండియన్ ఇంగ్లీష్ అయింది, ఏ రకంగా బ్రాహ్మణులకి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి ఎలా ఉపయోగపడింది అనేది నేను చేసినటువంటి ఒక పెద్ద థీసిస్. దాంట్లో భాగంగా కొడవటిగంటి కుటుంబరావు గారు రాసినటువంటి చదువు నవల, దాంట్లో ఉండే సుందరం, ఆ సుందరాన్ని క్యారెక్టర్ని నేను తీసుకుని ఆ బిల్డింగ్స్ రొమాన్, ద కమింగ్ అప్, ద గ్రోత్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ యాజ్ ఎ యంగ్ మ్యాన్, అది నేను చెప్పే ప్రయత్నం చేశాను. అదే నన్ను ఈ కాలేజీ గురించి రాయడానికి ప్రోత్సహించింది. ఎందువలన అంటే, కాలేజీకి వచ్చే ప్రతి వాళ్ళు మనకు ఎలా వస్తారు, ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతోటి, అనేక రకాల ఆర్థిక కష్టాలు ఉన్నా సరే పిఆర్ కాలేజీలో చదవాలనేటువంటి కోరికతో వచ్చి అక్కడ స్థిరపడతారు. మనం ఈ 170 సంవత్సరాల చరిత్రని మనం చూసినట్టయితే ఈ కాలేజీలో ఎస్వి రంగారావు లాంటి దిగ్దంతుల దగ్గర నుంచి, విబి రాజన్ ప్రసాద్ లాంటి ఒక ముఘల్ నిర్మాత దగ్గర నుంచి మనకి గోరా శాస్త్రి గారు, గోరా గారు, అలా నార్ల వెంకటేశ్వరరావు గారు, తర్వాత తారకం గారు, చలంగారు, కృష్ణశాస్త్రి గారు, అలాగే మొక్కపాటి కృష్ణమూర్తి గారు, మొక్కపాటి రామ్మూర్తి గారు, వీళ్ళందరితో పాటు ఆవంశ సోమసుందరు, తర్వాత ఇస్మాయిల్ గారి బ్రదరు వజీర్ రెహమాన్ గారు, ఇంకా అనేక మంది ఈ కాలేజీ నుంచి బయటకు వచ్చారు అనేక రంగాల్లో. బుర్రా వెంకటప్పయ్య గారు ఆర్బీఐ గవర్నర్గా చేస్తే ఇంకా చాలామంది రామ్ కే వేప వగైరా వాళ్ళందరూ కూడా పిఆర్ కాలేజీ స్టూడెంట్స్గా ఉంటూ ఐఏఎస్ కొట్టారు.
ఐఏఎస్లో దగ్గర 200-300 మంది ఉంటారు కాలేజీ నుంచి. నా స్టూడెంట్సే దగ్గర 300-400 మంది ఉన్నారు ఈ కొత్త తరంలో. అందువలన ఈ కాలేజీకి బ్రహ్మాండమైన చరిత్ర ఉంది, 170 సంవత్సరాల చరిత్ర. అది కాలేజీగా స్టార్ట్ అవ్వకుండా ఒక స్కూల్గా స్టార్ట్ అయింది. పిఆర్ హై స్కూల్గా స్టార్ట్ అయింది. ఇదే క్యాంపస్లో స్టార్ట్ అయింది. ఆ క్యాంపస్ అప్పట్లో తోటలో ఉండేది. తోటలో క్యాంపస్ కాబట్టి తోటలో కాలేజ్ అనే పేరు వచ్చింది. నేను మొట్టమొదటిసారి రావులపాలెంలో, నేను చెప్పాను కదా, రావులపాలెంలో చేస్తూ ఉండగా 1995 డిసెంబర్ 5న నేను అక్కడ రిలీవ్ అయ్యి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను. ఎందుకు రిలీవ్ అవ్వాల్సి వచ్చింది రావులపాలెంలో అంటే, అక్కడ హార్లిక్స్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఒక పెద్ద ఆయన భార్యమణి, ఆవిడ అక్కడ ఆమె జూనియర్ లెక్చరర్గా ఉంటూ ప్రమోషన్ మీద మా కాలేజీకి వచ్చింది, డిగ్రీ కాలేజీకి వచ్చింద మరుక్షణమే నేను రిలీవ్ అయినట్టు లెక్క. అంచేత ఆ పీరియడ్ అంతా గాల్లో పెట్టి నన్ను 3 ప్లేసులు కోరుకోమన్నారు. 3 కాలేజీలు పెట్టేటప్పుడు ఏదో చిన్న కాలేజీలు లేకపోతే రావులపాలెం లాంటి కాలేజీలు పెట్టొద్దు, ఈసారి కొంచెం పెద్ద కాలేజీలు పెట్టండి అని ఒక కామేశ్వరరావు గారు అనే మాస్టరు, నాతో పనిచేసేటువంటి కొలీగు, ఆ తర్వాత నిడదవోలు కాలేజీ ప్రిన్సిపల్గా వెళ్ళారు ఆయన తర్వాత నా ఫ్రెండ్, నాకు బాస్ అయినటువంటి శ్రీ రమేష్ గారు నాకు చెప్పారు, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, ఎక్కడో పనిచేస్తున్నారు. ఆయన చేస్తూ ఆయన నాకేం చెప్పారంటే 3 ప్లేసులు పెట్టండి, 3 ప్లేసెస్, గో ఫర్ విజయవాడ, నంబర్ 2 రాజమండ్రి, నంబర్ 3 కాకినాడ మీద మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే 3వ ప్లేస్లో పెట్టినటువంటి కాకినాడని నేను మీకు వేయిస్తాను అని చెప్పారు. నేను ఆయన సరదాగా అంటున్నారు, పెద్ద సీరియస్గా అంటలేదని అనుకుంటూనే ఒక మంచి రిప్రజెంటేషన్ పెట్టి, నేను ఎందుకు ఈ 3 పోస్టులు అడగాల్సి వచ్చింది, నాకు ఎందుకు గవర్నమెంట్ ఇవ్వాలి, ఎంత అర్జెంటుగా ఇవ్వాలో కూడా నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒకవేళ లేట్ అయ్యే కొద్దీ నాకు కంపల్సరీ వెయిట్ పీరియడ్ పెరిగిపోతుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా నాకు తొందరగా పోస్టింగ్ ఇప్పించమని కోరుతూ నాకు ఈ 3 ప్లేసులు పెట్టిన వెంటనే ఒక 2 రోజుల్లోనే ఆయన నాకు ఆర్డర్ వేయించి కాకినాడకి పిఆర్ కాలేజీలో రిపోర్ట్ చేయమని వచ్చింది. నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ నాకు పంపించారు ఆయన. మా మామగారు వెళ్ళి తీసుకున్నారు. అప్పటికి నాకు పెళ్ళయి ఒక 6 ఏళ్ళు అయింది. చిన్న కుర్రాడు ఉన్నాడు, కోమలి నా వైఫ్ అప్పుడు హైదరాబాదులో బీఈడీ అది చేస్తూ ఉంది, ఆ తర్వాత ఎంసీఏ కూడా చేసింది. నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని వెంటనే రావులపాలెంలో రిలీవ్ అయినట్టు చేసుకుని వచ్చి కాకినాడలో జాయిన్ అయ్యాను. కాకినాడలో జాయిన్ అయిన రోజు డిసెంబర్ 6 అంటే అందరికీ తెలిసిందే. డిసెంబర్ 6 యొక్క ప్రాధాన్యం ఏంటి? 1 అంబేద్కర్ వర్ధంతి, చనిపోయిన రోజు. 2వది అంత దిగ్దర్శకుడు, మహావేదాంతి, గొప్ప తాత్వికుడు, గ్రేట్ లీడర్ అయినటువంటి ఒక దేశభక్తుడైనటువంటి మహానుభావుడు చనిపోయిన రోజు అవడం ఒకటి. అది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే అప్పుడే ఫ్రెష్గా మెమరీలో, హిస్టారికల్ మెమరీలో మనకి నేషన్కి సంబంధించిన ఒక పెద్ద గాయం ఉంది, మానని గాయం. అదేమిటంటే బాబ్రీ మస్జిద్ సంఘటన. అది కూడా డిసెంబర్ 6. అంచేత ఈ డిసెంబర్ 6కి ఉన్న ప్రస్తావన, డిసెంబర్ 6కు ఉన్నటువంటి ప్రాశస్త్యం, ఆ పర్టిక్యులర్ డేకి ఉన్నటువంటి ప్రాశస్త్యం, ప్లస్ వంగవీటి మోహన్ రంగా చనిపోవడం కూడా ఆ దగ్గర ఆ ప్రాంతాల్లోనే జరిగింది కాబట్టి, ముఖ్యంగా కాకినాడ అటువైపు అంతా కూడా కాపులు ఎక్కువ కాబట్టి ఆ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఒక ఉజ్వలభరితమైనటువంటి, ఒక ఉత్సాహవంతమైనటువంటి, ఒక రకంగా సాడ్ మెమరీని ఆ రోజు చేసుకోవడం అనేది మొదటి నుంచి వస్తుంది. ఆ రోజు ఎందుకు చేసుకుంటున్నారు అనేది నాకైతే తెలియదు, కానీ బహుశా ఈ 2 కారణాలు కూడా దాంతో కలిసి ఉండవచ్చు. అంచేత 3 పెద్ద సంఘటనలు అందులో ఉన్నాయి. పుస్తకంలో మాత్రం 2 రాశాను నేను. 1 బాబ్రీ మస్జిద్కి సంబంధించి, 2వది అంబేద్కర్ చనిపోయినటువంటి రోజు. అక్కడితో స్టార్ట్ అవుతుంది నా బుక్. ఆ బుక్ ఎందుకు రాశాను అనేది ఇంతకుముందు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఆ ప్రస్తావన ఇప్పుడు తీసుకొస్తాను. పుస్తకం ఎందుకు రాశాను అంటే, నేను పనిచేసిన దగ్గర 12-14 ఏళ్ళు, ఆ 2 ఏళ్ళు మాత్రం నేను బయట ఉన్నాను. ఎక్కడంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్, అప్పట్లో ఇఫ్లో అన్నారు దాన్ని, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీగా మారింది. ఆ క్రమంలో నేను అక్కడ 1999 నుంచి 2001 వరకు సిఏఎఫ్ఎల్లో పనిచేశాను. యాజ్ టీచర్ ఫెలో, టీచర్గా కూడా పనిచేశాను. ఆ ఎక్స్పీరియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని, తర్వాత నాకు ట్రైబల్ వెల్ఫేర్లో టీచర్స్తోనూ ప్రజలతోనూ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని పురస్కరించుకొని ఈ పుస్తకాన్ని డిఫరెంట్గా రాయాలని కోరుకున్నాను. ఎందుకు రాయాలి అని అంటే, ప్రతి తరంలోనూ కొంతమంది మహానుభావులు ఉంటారు. ఉదాహరణకి
పిఆర్ కాలేజీకి సంబంధించి అయితే రఘుపతి వెంకటరత్న నాయుడు గారు దగ్గర దగ్గర 16 ఏళ్ళు పనిచేశారు ఆయన. 1404 నుంచి 1919 వరకు దగ్గర దగ్గర 15-16 ఏళ్ళు పనిచేశారు. ఆ తర్వాత కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వెళ్ళినా కూడా ఈ కాలేజీకి తీవ్రమైనటువంటి సేవ చేశారు. ఎలాగా అంటే ఆంధ్ర యూనివర్సిటీ బిల్లు ఆయనే తయారు చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ ప్రిన్సిపాల్గా ఆయన చేసినటువంటి సేవ, ఆయన సాధించినటువంటి విజయాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం వారు, అప్పటికి బ్రిటిష్ ప్రభుత్వం కాబట్టి ఆయన సర్ బిరుదం ఇచ్చారు, బ్రహ్మర్షి బిరుదం కొంతమంది ప్రైవేట్ వాళ్ళు ఇచ్చారు. అవన్నీ తీసుకుని ఆయన మద్రాసులో వైస్ ఛాన్సలర్గా జాయిన్ అయ్యి ఈ కాలేజీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. ఆ ఫస్ట్ గ్రేడ్ కాలేజీగా అప్పటి నుంచి చలామణి అయింది కాలేజీ. 1984 నుంచి ఫస్ట్ గ్రేడ్ కాలేజీగా ఉన్నా కూడా స్పెషల్ స్టేటస్ అనేది 1919 ఆ ప్రాంతాల్లో ఈ కాలేజీకి ఇవ్వబడింది. సో ఆ రకంగా కాలేజీ గొప్పతనం, కాలేజీ ఔన్నత్యం, కాలేజీ ఉత్థాన పతనాలు ఇవన్నిటినీ రికార్డ్ చేయడానికి ఇంతకుముందు ఎవరు సాధించలేదు. ఏదో కాలేజీ మ్యాగజైన్లో అది ఇది పాత వాళ్ళు ఎవరో జమునా రమణారావు అంటే జమునని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ప్రొఫెసర్ రమణరావు గారు ఈ కాలేజ్ స్టూడెంట్. సో ఆయన అలాంటి వాళ్ళు ఏవో చిన్న చిన్న ఏవో వ్యాసాలు రాశారు, సోమసుందర్ రాశారు, ఇస్మాయిల్ గారు రాశారు నాయుడు గారి కాలేజ్ అని. అలాగే తోటలో కాలేజ్ అని ఎంత పెద్ద నానుడి ఉన్నా కూడా తోటలో కాలేజ్ అనే పేరుతో ఏ పుస్తకం రాలేదు. సో ఒక కారణం అది. రెండవ కారణం, నేను దగ్గర దగ్గర 6 లక్షల మందికి పాఠాలు చెప్పాను. అందులో 3 లక్షల మందికి ఓన్లీ పిఆర్ కాలేజీలోనే చెప్పాను. పిఆర్ కాలేజీలో జనరల్ ఇంగ్లీషు, నార్మల్ ఇంగ్లీషు, మామూలు ఇంగ్లీషు ప్లస్ స్పెషల్ ఇంగ్లీష్, అనగా ఇంటర్మీడియట్కి స్పెషల్ ఇంగ్లీషు. అది గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పుడు BA ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో కంపల్సరీ సబ్జెక్టుగా ఒకటి, రెండవది ఇంగ్లీష్ లిటరేచర్ స్పెషల్ మెయిన్గా ఉన్నది ఒకటి. విపరీతంగా ఒక తరం తర్వాత తరం, ఒక గ్రూప్ తర్వాత గ్రూప్, బ్యాచ్ తర్వాత బ్యాచ్ చెప్పాను. సో ఆ రకంగా నాకు మంచి స్టూడెంట్స్ దొరికారు. చాలా గొప్ప గొప్ప పాఠాలు చెప్పేటువంటి అవకాశం దక్కింది. మడ్రన్ ది కెథీడ్రల్ దగ్గర నుంచి, వర్జీనియా వుల్ఫ్ దగ్గర నుంచి, షేక్స్పియర్ దగ్గర నుంచి, మిల్టన్ దగ్గర నుంచి, జాన్ కీట్స్ దగ్గర నుంచి, తర్వాత PB షెల్లీ, లార్డ్ బైరన్ అండ్ విలియం బ్లేక్, శామ్యుల్ టైలర్ కాలేజ్, విలియం వర్డ్స్వర్త్, యూ నేమ్ ఎనీబడి ఆఫ్ యూరోపియన్ అండ్ లాటిన్ అమెరికన్ అండ్ రష్యన్, పోలిష్, జర్మన్, ఫ్రెంచ్, ముఖ్యంగా ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి అన్ని రకాల విషయాలు, అన్ని రకాల వార్తలు, అన్ని రకాల సందర్భాలని దృష్టిలో పెట్టుకుని పాఠాలు చెప్పేటువంటి ఒక సదవకాశం నాకు వచ్చింది. దాన్ని పూర్తిగా నేను వినియోగించుకున్నాను. అది మెయిన్గా ఈ కాలేజీ మీద నాకు ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ. అది ఒక రకంగా అవ్యాజం కాదు, కారణం ఉన్న ప్రేమే. సో ఆ రకంగా ఈ కాలేజీ మీద ప్రేమను పెంచుకుని నేను నా ప్రయాణం మొదలుపెట్టాను. 1995 డిసెంబర్ 6లో స్టార్ట్ అయినటువంటి ప్రయాణం 2008 జూన్ 12 వరకు వెళ్ళింది. జూన్ 12వ తారీఖున ఇక్కడ రిలీవ్ అయ్యి జూన్ 18వ తారీఖున నేను ప్రిన్సిపాల్గా ఫస్ట్ ప్రమోషన్లో కాలేజీకి సంబంధించినంత వరకు నేను వెళ్ళి కర్నూలులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ చేరాను. సో ఈ 2008 వరకు ఉన్నటువంటి ఈ పీరియడ్లో 1995 నుంచి 2008 వరకు ఉన్న పీరియడ్లో దగ్గర దగ్గర 13 సంవత్సరాల పాటు నేనేం చేశాను కాలేజీలో, కాలేజీ నాకేం చేసింది, ఈ చరిత్ర దాన్ని రికార్డ్ చేయడానికి సాహసించాను నేను. సో అది ప్రధానంగా ఈ కాలేజీలో ఉన్న ప్రధాన భాగం. 1995 నుంచి 2001 వరకు ఒక పద్ధతి అయితే 2000 సంవత్సరం నుంచి ఈ కాలేజీ అటానమీ స్టార్ట్ అయింది. అంటే స్వయం ప్రతిపత్తి, మేమే పేపర్లు ఇచ్చుకోవచ్చు, క్వశ్చన్ పేపర్స్ మేమే పాఠాలు చెప్పాలి, మేమే సొంత సిలబస్, సొంత కరికులం ప్రకటించుకోవచ్చు, ఆ రకంగా సొంత డిగ్రీలు ఇవ్వచ్చు, గ్రాడ్యుయేషన్ డే అనేది మనమే తయారు చేసి పెట్టచ్చు. ఈ రకంగా కాలేజీని చాలా విపరీతమైనటువంటి పబ్లిసిటీ, ఒక గొప్ప అనుభవాన్ని ప్రజలకు ఇవ్వడము, అలాగే ప్రజలు దాన్ని స్వీకరించడము, తర్వాత చారిత్రకమైనటువంటి కాలేజీగా గుర్తించి దీనికి UGC వారు బోల్డంత ఆర్థిక సాయం చేయడం, తర్వాత ప్రత్యేకంగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్కి ఉండేటువంటి లైబ్రరీలకి 75 లక్షల దాకా ఇవ్వచ్చు. ఆ 75 లక్షలని శాంక్షన్ చేయించినటువంటి ఘనత వైఎస్ స్మూర్తి గారిది, MS గారిది, భారతలక్ష్మి గారిది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్, అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి MM పళనిరాజు గారు, అప్పుడు డిఫెన్స్లో ఉన్నారు, ఆ తర్వాత ఎడ్యుకేషన్ అయ్యారు. ఆ ఎడ్యుకేషన్ టైంకి యాక్చువల్గా ఈ కాలేజీకి నన్ను ప్రిన్సిపల్గా వేసినా కూడా నేను అక్కడ జాయిన్ అవ్వడం కుదరలేదు వేరే కారణాల వలన. అందువలన నన్ను మళ్ళీ అక్కడి నుంచి కర్నూలు వేశారు. కర్నూలు వెళ్ళిపోయాను. నేను 2 ఇయర్స్ పనిచేశాను. ఆ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ తణుకు వచ్చాను. తణుకు వచ్చిన తర్వాత కూడా
అక్కడ స్టూడెంట్స్ టీచర్స్ రెగ్యులర్గా నాతో టచ్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి నేను పాఠాలు చెప్పడం, ఫోన్లో సంభాషించడం, వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయడం, నా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ నేను చేస్తూ వచ్చాను. సో ఆ రకంగా ఇట్స్ ఎ నైస్ మెమరీ, ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ, ఇట్స్ ఎ మెమరీ దట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గ్రేట్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఈజ్ ద మెమరీ ఆఫ్ ద హార్ట్ అని షేక్స్పియర్ అంటాడు కింగ్ లియర్లో. తన పిల్లల గురించి వాళ్ళని అపార్థం చేసుకుని, ఆ పిల్లలు ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక బెంగతో ఆయన, ముఖ్యంగా మూడో అమ్మాయి చాలా గొప్ప అమ్మాయి, అయితే ఆ అమ్మాయి ముఖస్థితులు చేసే అమ్మాయి కాదు కాబట్టి ఆ అమ్మాయి ఫ్రాంక్గా మాట్లాడడాన్ని పురస్కరించుకొని గ్రాటిట్యూడ్ ఈజ్ ద మెమరీ ఆఫ్ ద హార్ట్ అని ఆ అమ్మాయికి నీతి బోధ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ అది ఆ తర్వాత ఒక గ్రేట్ కోటబుల్ కోట్గా తయారై అది జరిగింది. అంచేత ఏంటంటే పిఆర్ కాలేజీకి నేను చేసిన సేవ ఏంటి అని అంటే, నేనేం సేవ చేయలేదు. నేను ఉద్యోగానికి చేశాను, నా టైంని వాళ్ళకి గవర్నమెంట్కి ఇచ్చి, గవర్నమెంట్ నుంచి నేను 30,000 నుంచి ₹1,00,000 దాకా సంపాదించాను ప్రతి నెల. అందువలన నేనేదో దానికి చేశాను లేకపోతే సాధించాను అని అనడం తప్పు. నేను చేసినటువంటి పని ఏంటంటే పిల్లల్ని కొంతలో కొంత గైడెన్స్ ఇచ్చాను, ఒక మెంటర్షిప్ ఇచ్చాను. మెంటరింగ్ అనేది చాలా ముఖ్యం కాలేజీ స్థితిలో, ముఖ్యంగా అడాలసెంట్స్ ఏజ్లో, కౌమార దశలో. మనం ఏమనుకుంటామంటే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే పెరుగుతారు, వాళ్ళంతటా వాళ్ళే పెద్దవాళ్ళు అవుతారు, ప్రతిభ దానంతటా అయితే వ్యక్తం అవుతుంది, వ్యుత్పత్తి, ప్రాక్టీసు, ఎక్సర్సైజు ఇవన్నీ అవడం వలన పిల్లలు చాలా పరిణితి చెందినటువంటి ఒక మేధావుల్లాగానో, చాలా గొప్పవాళ్ళుగానో, సౌందర్యవతులుగానో, లేకపోతే యాక్టర్స్గానో, ఫిల్మ్ డైరెక్టర్స్గానో, లేకపోతే మ్యాథమెటిషియన్స్గానో, టీచర్స్గానో, సైంటిస్టులుగానో, ఇంకా వేరే వేరే రంగాల్లో రాణిస్తారని మనం అనుకుంటాం. ఇది తప్పు. పేరెంట్స్ సగము, మిగిలిన సగం వాళ్ళది. ఆ పేరెంట్స్లో సగం మళ్ళీ టీచర్స్. వాళ్ళు కనుక సరైన మెంటర్షిప్, సరైన గైడెన్స్, సరైన మార్గదర్శనం చేయకపోతే మనం అనుకున్నటువంటి దేశ భవిత లేకపోతే యువత దేశానికి చేయవలసినటువంటి ఏ కృషి కానీ, గౌరవం కానీ, సమ్మానం కానీ జరగదంటే జరగదు. ఇవాళ రోజున మనకున్నటువంటి రుగ్మతల్లో, సామాజిక రుగ్మతల్లో సగానికి సగం కారణం టీచర్స్ పని చేయట్లేదు. వాళ్ళు పిల్లల్ని గద్దించాలి, గౌరవించాలి, గట్టిగా మాట్లాడాలి, లాలించాలి, బెల్లించాలి, బాధ పెట్టాలి, గిల్లాలి, రక్కాలి. అదే కారణంతో ముద్దు చేయాలి కూడా. అవి ఎవరు చేస్తుంటే నాకైతే అనిపించట్లేదు. అంచేత ఏంటంటే అలా చేసిన వాళ్ళని మీరు రేపిస్టులు అనొచ్చు, వైలేటర్స్ అనొచ్చు, లేకపోతే దొంగలు అనొచ్చు, మోసగాళ్ళు అనొచ్చు, డామినెంట్ పీపుల్ అనొచ్చు, హిట్లర్స్ అనొచ్చు. ఈ పేర్లన్నీ నాకు పెట్టారు చాలామంది. నన్ను ఎస్పీ అన్నారు. ఎస్పీ అంటే యాక్చువల్గా శ్రీనివాస్ ప్రసాద్. కానీ కాలేజీలో నన్ను ఎస్పీ అని ఎందుకు అనేవాళ్ళు అంటే, బికాజ్ ఐ యూస్ టు బి సో స్ట్రిక్ట్, ఆర్ పీపుల్ థాట్ దట్ ఐ వాజ్ సో స్ట్రిక్ట్, డిసిప్లినేరియన్ అని. నేను రాగానే వందల మంది స్టూడెంట్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ స్కూళ్ళల్లోకి, కాలేజీల్లోకి, క్లాస్ రూమ్లోకి పారిపోయేవాళ్ళు. లోపలికి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా. ప్రిన్సిపల్స్కి లేని ఆ భయము, లేదా ప్రిన్సిపల్స్కి లేని ఆ కమాండ్, ప్రిన్సిపల్స్కి లేని ఆ గుర్తింపు, ఆ గౌరవం నాకు దక్కింది. సో అంచేత కాలేజీకి నేను ఇచ్చింది జస్ట్ పే బ్యాక్, ఒక చెక్ని మళ్ళీ తిరిగి ఇచ్చినట్టు అయింది. ఈ కాలేజీ కోసం నేను వాస్తవంగా పడిన కష్టం ఇంత అంత కాదు. సుజాత గారు అనే ఆవిడ తెనాల్లో, నేను ఈ పుస్తకం గురించి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ గురించి నేను చెప్పినప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, ఇది కాఫీ టేబుల్ బుక్గా వేస్తే బాగుంటుంది, మంచి ఫోటోలన్నీ తీసుకొచ్చి. అయితే ఆవిడకి నాతో తగినంత పరిచయం లేదు అప్పటికి. నేను మంచి టీచర్ని అని కానీ, లేకపోతే ఇంగ్లీష్ మీద నాకు మంచి కమాండ్ ఉందని కానీ, నాకు 6,000 మంది 6 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నట్టు కానీ ఆమెకి తెలియదు. ఆమె జనరల్గా క్యాజువల్గా అన్నారు. అయితే ఆమె చెప్పిన మాటని నేను చాలా సీరియస్గా తీసుకుని ఈ పుస్తకం కుదింపులో సమకూర్చడంలో చాలా పెద్ద పని చేశాను. దగ్గర 40,000 పేజీల పుస్తకాన్ని నేను తయారు చేశాను. 40,000 పేజీలని నేను సంపాదించాను. ఒక్క రఘుపతి వెంకటరత్న గారు రాసిన 12,000 కాపీలు, 12,000 పేజీలు ఉన్నటువంటి మొత్తం ఎంటైర్ లిటరేచర్ నేను సంపాదించాను జిరాక్స్లో, పెద్దది A3లో. అయితే అవన్నీ మళ్ళీ ప్రచురణకు వేయడం కానీ, లేకపోతే వాటిని చరణంగా పునరాలోచించి పునర్మూల్యాంకనానికి పెట్టడం కానీ అది పెద్ద పద్ధతి కాదు, మంచి పని కూడా కాదు. దాన్ని హిస్టరీగా రాసి ఈ కాలేజీ ఇంత గొప్పది, ప్రతి నోట, ప్రతి చోట, ప్రతి వీధిలోనూ, ప్రతి టౌన్లోను, ప్రతి సిటీలోనూ ఇలాంటి కాలేజ్ ఒకటి ఉండాలి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. అదే మాటని అదృష్టవశాత్తు మా కమిషనర్ గారు పోలా భాస్కర్ IAS ఆయన చెప్పారు. అని నాకు చాలా సంతోషం అనిపించింది. అదే మాట
మన బొత్స సత్యనారాయణ గారు మాన్యులైనటువంటి మా మంత్రివర్యులు, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మంత్రి, ఆయన అన్నది కూడా ఏంటంటే ఈ కాలేజీ ఒక రోల్ మోడలు, ఈ పుస్తకం ఒక రోల్ మోడలు. కాబట్టి ఈ పుస్తకాన్ని ఒక ఇన్నోవేటివ్ ఇన్స్ట్రుమెంట్గా తీసుకుని మిగిలిన కాలేజీలు కూడా ఇలా హిస్టారికల్గా వాళ్ళ మెమోయిర్స్ని వాళ్ళు తీసుకురాగలిగితే చాలా బాగుంటుందని చెప్పారు. ఆ రకంగా రమేష్ గారు నాకు ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి కానీ, కాలేజీలో పనిచేయడానికి కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఉద్దీపన చేశారు. అంతేకాకుండా 2006, 2007 టైంలో ఆయన కాలేజీకి వచ్చారు. అలాగే మా ప్రొఫెసర్ జేకబ్ థారు గారు 2 సార్లు వచ్చారు మా కాలేజీకి నేనుండగా. ఒకటి ఈ ప్రిన్సిపల్ గారు రిటైర్ అయిపోయే ముందు 15 రోజుల ముందు ఆవిడకి ఒక ఫస్ట్ స్క్రిప్ట్ అని మొత్తం ఆవిడని గురిస్తూ ఆవిడ రిటైర్ అవుతున్న సందర్భంలో ఆవిడ మీద ఆవిడ కోసం రాసినటువంటి కొన్ని వ్యాసాలు ఇంగ్లీష్కి సంబంధించి, ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ గురించి సంబంధించి, ఇంగ్లీష్ సిగ్నిఫికెన్స్ గురించి, అలాగే వెపన్ ఆఫ్ ద వీక్గా ఎలా అయింది ఇంగ్లీష్ అనే దాని గురించి ఒక పెద్ద సెమినార్ పెట్టాం. అప్పుడు ఆ సెమినార్కి సార్ వచ్చారు, ప్రొఫెసర్ జేకబ్ థార్ గారు, ఆయన జిమ్ అంటారు, ఆయన వచ్చారు. ఆయన ద్వారా ఈయన కూడా మళ్ళీ రమేష్ గారు కూడా ఒక వ్యాసం పంపించారు. మా మేనల్లుడు డాక్టర్ జి నవీన్ పంపించాడు. అలాగే మా బావగారు ఆంగ్లం పేదల హక్కు, ఆంగ్లంలో బోధన పేదల హక్కు అని చెప్పి రాశారు ఆయన. సో ఈ రకంగా ఆంగ్ల విద్య అనేదాన్ని ఆంధ్రదేశంలో పాపులరైజ్ చేసి ఒక పెద్ద తరం, ఒక గొప్ప తరం, ఒక చదువుకున్న తరాన్ని, ఒక మేధావి వర్గాన్ని, ఒక మేధావి తరాన్ని ఈ తెలుగు నేలకి, భారతీయ భూమికి, ముఖ్యంగా ప్రపంచ దేశాలకి గొప్ప గొప్ప వారసత్వాన్ని అందించినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి కాలేజీగా ఈ పిఆర్ కాలేజీ వెలుగొందడాన్ని నేను రికార్డ్ చేశాను. సో ఆ రికార్డే ఈ పుస్తకం తోటలో కాలేజీ. అందువల్లనే దానికి నాయుడు గారి పదం, రాజా గారి కరుణరథం అన్నాను. కరుణరథం అంటే మీకు గుర్తొచ్చే ఉంటుంది, జీసస్ రాజాధిరాజు అనే సినిమాలో, బాపు సినిమాలో ఆయన కరుణరథం కదిలింది కరుణరథం అనే ఒక పాట ఉంటుంది, చాలా అద్భుతమైన పాట. అలాగే నాయుడు గారి పదం అనే మాట ఎందుకు రాశానంటే, నాయుడు గారి దారే వేరు, ఆయన వేసినటువంటి దారే వేరు, అక్షరాలే దారులుగా వేశారు ఆయన. అలాగే నాయుడు గారి కాలేజ్ అనే పేరుతో ఇస్మాయిల్ గారు రాసినటువంటి ఒక అద్భుతమైన పోయం, దాంట్లో ఏమంటాడంటే ఆయన, నాయుడు గారు కలనేసిన లేకపోతే కలబోసిన కలలు కన్నా ఈ తివాసి, ఈ రంగుల తివాసి సగంలోనే నిర్మాణం మిగిలిపోయింది, మిగిలిన సగం ఎవరు చేయాలి? ఇప్పుడున్న తరం చేయాలి, రాబోయే తరం చేయాలి. కాబట్టి రాబోయే తరం దీనికి రెడీ అవ్వండి, ఈ తరం దానికి సిద్ధం కండి, సిద్ధం అని చెప్పారు ఆయన. ఆ రకంగా ఏ రకంగా చూసినా కూడా ఇస్మాయిల్ గారి స్మృతి, వజీర్ రెహమాన్ స్మృతి, చలం గారి స్మృతి, కృష్ణశాస్త్రి గారి స్మృతిగా ఈ పుస్తకాన్ని నేను వాళ్ళకి డెడికేట్ చేయాల్సింది. అయితే నేను రాజా గారికి, తర్వాత నాయుడు గారికి అంకితం ఇచ్చాను. అదే పద్ధతిలో నన్ను కన్నటువంటి నా తల్లిదండ్రులు, మా నాన్నగారు ముళ్ళపూడి సీతారామారావు గారు, మా అమ్మ ముళ్ళపూడి అన్నపూర్ణమ్మ గారు, వాళ్ళిద్దరికీ కూడా ఈ పుస్తకాన్ని అంకితం చేయడం జరిగింది. మా 4 అక్కలు, మా తమ్ముడు, ఇంకా మా బావగారులు, మా ఇతర పిల్లలు, ఆ పిల్లల పిల్లలు, తర్వాత మా మేనల్లుడు ఇక్కడ నవీను, ఇంకో మేనల్లుడు మోహను, వీళ్ళు కాకుండా నా సొంత కొడుకులు వర్ష, శరత్, ఇంకా పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళు, నా విద్యార్థి లోకం అంతా కోటి శిష్య బృందాలన్నింటినీ కూడా నేను గుర్తు చేసుకున్నాను, గౌరవించాను. వాళ్ళని నిజంగా కొంతకాలం పాటు శిక్షించాను. ఆ తర్వాత చాలా కానుకలు ఇచ్చాను, బహుమతులు ఇచ్చాను. వాళ్ళకి ఇవ్వకూడని విషయాలు కూడా ఇచ్చాను, చెప్పకూడని రహస్యాలు కూడా చెప్పాను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద స్థానాల్లో, లేదా మంచి స్థానాల్లో, ప్రభావవంతమైన స్థానాల్లో, ఇన్ఫ్లుయెన్షియల్ స్థానాల్లో, పవర్ఫుల్ స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు ఈ సామాజికమైనటువంటి మార్పుకి, ఈ సమాజ పరిణామానికి ఏ రకంగా ముందుకి తీసుకెళ్తారు, ఏ రకంగా వాళ్ళు దీన్ని రెస్పాండ్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. సో లెట్ మీ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు దిస్ కంట్రీ త్రూ education, which is an enlightening and empowering tool which has been given to us by the English, by our own parents, by our own ancestors, and by our own Naidu garu and people like Raja garu. వాళ్ళు లేకపోతే ఇంత పెద్ద కాలేజీని నడపడం సాధ్యమే కాదు. వాళ్ళ ఔదార్యము, వాళ్ళ కరుణ, వాళ్ళ మమత, వాళ్ళ జాలి పిల్లల్ని చాలా ముందుకు తీసుకెళ్ళింది. వాళ్ళ ఆ తరాన్ని
నిజానికి మూర్తిమంతం చేసింది, కాంతివంతం చేసింది, వాళ్ళ యొక్క మెమరీని మరోసారి ఫ్రెషన్ చేస్తూ, ఎంపవర్ చేస్తూ చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని పాఠకలోకం, ప్రేక్షకలోకం హర్షిస్తుందని నేను కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. తద్వారా వచ్చే డబ్బులు ఏమైనా వస్తే నాకు సరిపోతాయి. ఎందుకంటే నేను ఈ పుస్తకం కోసం దగ్గర 10-12 లక్షలు ఖర్చు పెట్టాను. ఈ పుస్తకం రావడంలో సహాయపడినటువంటి మోహన్ బాబు గారు, సుజాత గారు, రామకృష్ణ గారు, అలాగే మణిదీప్ ప్రత్యేకంగా ఆ రకంగా బంగారు బ్రహ్మం, ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసినటువంటి ప్రింటర్స్ ఆంజనేయులు గారు, ఇంకా మిగిలిన వాళ్ళు అనేక మంది దీంట్లో సాయం చేశారు. జెరాక్స్లు సమకూర్చడంలో, పుస్తకం మెటీరియల్ ఇవ్వడంలో నాకు సాయపడినటువంటి వాడ్రేవు సుందరరావు గారు, ఇంకా మిగిలినటువంటి అధ్యాపక బృందం, అప్పుడున్నటువంటి లైబ్రేరియన్లు, వీళ్ళందరికీ కూడా అప్పుడున్నటువంటి ప్రిన్సిపాల్స్, నాకు సహాయపడినటువంటి ఈ అధ్యాపక బృందం, సహోద్యోగులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పుస్తకం కొని చదవండి, చాలా మంచి పుస్తకం అని నేను భావిస్తున్నాను. ఎవరైనా తమ పుస్తకం గురించి మంచిగానే అనుకుంటారు, కాకపోతే మీరు పుస్తకం చదివి మీ అభిప్రాయాన్ని మీరు ఫ్రాంక్గా, నిర్మోహమాటంగా, నిర్భయంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.